హాయ్ అండి. ఇండియాలో ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో నరక యాతన పడుతూ, ఇంకే దిక్కు లేదు, కువైట్ వెళ్తేనే కానీ బయటపడలేము అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వాళ్ళు ఆ అప్పుల నుంచి బయటపడడం కోసం వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి ఈ కువైట్కి రావడం అనేది జరుగుతుంది. అలా ఈ గల్ఫ్ కంట్రీలకు వచ్చిన తర్వాత మా పిల్లలకే వాళ్ళు బాగానే చూసుకుంటారు, బాగానే చూస్తారు, బాగానే చేస్తారు, బాగానే పెడతారు అన్న ధీమాలో ఉండిపోతారు. సర్లే వాళ్ళు బాగానే ఉన్నారు, ఈ ఒక్క సంవత్సరం చేసుకొని వచ్చే సంవత్సరం ఇంటికి వెళ్ళిపోదాం అని రోజులన్నీ గడిచిపోతూ ఉంటాయి. వన్స్ ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పిల్లల్ని ఎలా చూసుకున్నారన్నది వీళ్ళు చెప్పకపోయినా, ఇంట్లో వాళ్ళు చెప్పకపోయినా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారు, చూస్తూ ఉంటారు. అది కంపల్సరీ ఏదో రోజు ఖచ్చితంగా బయట అనేది పిల్లలు ఎలా చూసుకున్నారన్నది ఇంట్లో వాళ్ళు చెప్పకపోయినా ఇరుగు పొరుగు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. చాలా బాగా చూసుకున్నారంటే దానికి మించిన ఆనందం ఇంకోటి ఉండదు. పిల్లలు ఇలా బాధ పెడుతున్నారు, ఇలా ఫుడ్ పెట్టట్లేదు, ఇలా కొడుతున్నారని తెలిస్తే దానంత నరకం